ఈ యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమె చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో ధ్యానంలో ఇది 3వ సెక్షన్ ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని సంపూర్ణంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనలందరినీ కనికరించి మనతో మాట్లాడును గాక. ఆమె చూడండి నాన్న, ఆ వాక్యాన్ని మళ్ళా ఒకసారి చదువుకుందాం. పాపులను రక్షించుటకు ఇందులో 12వ వచనం నుండి 17వ వచనం వరకు 5 రకాల ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను పౌలు కలిగి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క వచనంలో దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూస్తూ నడవాలి. ఊరికే సరదాగా వినే వచనాలు కావివి. విన్నవాళ్ళు ధన్యులు, విననటువంటి వాళ్ళు వాళ్ళ కర్మకు వాళ్లే ఉత్తరవాదులు అవుతారు. అంత్య దినాల్లో మనం ఏ స్వరాన్ని వింటున్నామో కూడా తెలియనటువంటి దినాలు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే విషయాలు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు 5 రకాల విషయాలు పౌలు మనకెంతో తేటగా చెప్తున్నాడు. అందులో ప్రాముఖ్యమైనది 12వ వచనంలో మనం చదివినప్పుడు, 12, 13 వచనాలు చదివినప్పుడు పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. రెండవ అంశం ఏంటంటే ఎందుకు చెల్లిస్తున్నాడో అనేది కూడా చెప్పడాన్ని మనం చూడొచ్చు. మూడో విషయాన్ని మనం గనుక చూస్తే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు 15వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇది 3వ అంశం. 4వది పౌలును దేవుడు ఎందుకు దీర్ఘశాంతముతో సహించి ఓర్చుకున్నాడు అనేది 4వ అంశం. 5వది మనం చూస్తే తన జీవితాన్ని బట్టి యుగ యుగాలు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెందాలని పౌలు ఈ విషయాలు చెప్తున్నాడు. ఇంచుమించుగా 5 సంగతులు మనకి ఆయన తన అనుభవంలో నుంచి నేర్పుతున్నాడు. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే 11వ వచనమే మూలం. అంటే అర్థం ఏంటంటే 11వ వచనంలో దేవుడు అపోస్తలుడైన పౌలుకి మహిమ కలిగిన సువార్తను అప్పగించాడు. ఈ మహిమ కలిగిన సువార్త ద్వారా ఒక మనిషి యొక్క జీవితంలోనికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు రావాలి. ఆ తర్వాత ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు అంటే, తన జీవితాన్ని దేవుడు ఎంతో దేవునికి విరోధంగా బ్రతికిన తన జీవితాన్ని దేవుడు ఏ ఏ కార్యాలు చేసి రక్షించాడో అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని మనం 12, 13 వచనాల్లో చూడొచ్చు. తర్వాత 3వ వచనంలోకి వచ్చేపాటికి, 3వ అంశంలోకి వచ్చేపాటికి అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆయన చెప్పడాన్ని మనం చూడొచ్చు. అదే 15వ వచనం, అది సంపూర్ణంగా మనం చూడొచ్చు. 16వ వచనంలో మనం చూసినట్లయితే పౌలును ఎందుకు దీర్ఘశాంతంతో సహించాడో దేవుడు చెప్తున్నాడు. 5వ అంశం యుగ యుగాలు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలగాలని చెప్తున్నాడు. ఇవి ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు. ఒక దైవజనుడికి తన జీవితంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి చిన్న విషయాలు కాదండి. కనుక గత కాలంలో మనం 2 విషయాలు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎందుకు పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, క్రీస్తు తన జీవితంలో మహిమ కలిగిన సువార్త ద్వారా ఆయన ఏ కార్యాలు చేశాడో తెలియచేశాడు. అందుకే నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పాడు పౌలు.
ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే 3వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ 3వ అంశంలో ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయాన్ని మనం 15వ వచనంలో మనం చూడొచ్చు. లేకపోతే 14వ వచనం 15 రెండు చదువునానా? మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, చూడండి, క్రీస్తు యేసునందున్నటువంటి విశ్వాసమును, కృపయు ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. చూడండి, ఇప్పుడు ఈ 14వ వచనంలో దేవుని కృపను గురించి, అది కొంచెం కాదండి, అత్యధికంగా విస్తరించిందంట. నేనేమంటానంటే, ఈరోజు మనం ఈ వాక్యాన్ని వింటున్నాం కదా, మన జీవితంలో ఈ పదాన్ని మనం ఉపయోగించగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు తన కృపను, విశ్వాసమును, ప్రేమను అత్యధికంగా నా మీద కుమ్మరించాడు అనే మాట చెప్పగలమా? ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు చెల్లిస్తున్నాడో చెప్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా పాపుల్లో ప్రథమమైన పాపిని నేను, అలాంటి వాణ్ణి, దేవుని సంఘాన్ని హింసించినటువంటి నాకు తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఏర్పరచుకొని ఆయన రక్షణ అనుగ్రహించి నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఇది కేవలం ఆయన కనికరము, ఆయన కృప అని చెప్తూ వచ్చాడు. ఆయన ప్రేమ అని చెప్తూ వచ్చాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఆయన నన్ను ప్రతి పరిస్థితుల్లో బలపరుస్తూ వచ్చాడని చెప్తున్నాడు. ఈరోజు మనం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, పౌలు జీవితంలో ఒక సువార్త ద్వారా జరిగిన కార్యాలు మన జీవితంలో చెప్పగలమా? ఆ మాటని ఏమేమి విషయాలు చెప్తున్నాడు? దేవుని కృపను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన బలపరిచిన ఆయన బలాతిశయము గురించి, అలాగే మనం చూస్తే విశ్వాసమును గురించి, ప్రేమను గురించి, ఈ పదాలన్నీ ఉపయోగిస్తున్నప్పుడు పౌలులో ఉన్నటువంటి హృదయాన్ని మనం చూస్తే వీటన్నిటినీ అత్యధికంగా దేవుడిచ్చాడంట. ఏమండి, సువార్త గనక సత్య సువార్త బోధించబడితే, ఆ సువార్త నమ్మినప్పుడు ఆ నమ్మకం ద్వారా ఏ కార్యాలు పౌలు జీవితంలో జరిగినాయి చూడండి. దేవుని కనికరాన్ని చూడగలిగారు. సువార్తను నమ్మినప్పుడు ఈ రోజున మనం చెప్పే సాక్ష్యాలు ఏంటి చెప్పండి? ఈ రోజున మనమేం చెప్తున్నాం సాక్ష్యాలని? నిజంగా ఈరోజు ఈ 15వ వచనం ధ్యానం చేసుకోవడానికి నా దేహానికి సామర్థ్యం సరిపోలేదండి. 2-3 రోజుల నుంచి నేను దీన్ని ధ్యానం చేస్తున్నాను. నేను అసలు వివరించలేనేమో అనిపించింది నాకు. ఇది నాకు వల్ల కాదనిపించింది. కానీ నా జ్ఞానం ఏ పాటిదిలే, దేవుడు మాట్లాడితే బాగుంటుందిలే అని ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకొని పరీక్షించుకుంటే నేను గడగడ వణికిపోవడం, నాకు భయం కలిగింది. ఈ విషయాలు నిజంగానండి, ఏమో నాకు తెలీదు, నా మనస్సాక్షి అట్లాగా నడిపించబడింది. నన్ను నేను విమర్శించుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక సువార్త ద్వారా సంఘానికి, ఆయన పిల్లలకు అనుగ్రహించబడుతున్నటువంటి విషయాలు పౌలు ఏ సాక్ష్యం చెప్తున్నాడు సంఘానికి? ఈ రోజున సంఘంలో మనమే సాక్ష్యం చెప్తున్నాం చెప్పండి. అయ్యా, ఆ మహిమ కలిగిన సువార్త నా దగ్గరికి వచ్చినప్పుడు అపారమైన దేవుని దీర్ఘశాంతాన్ని నేను చూశానంటాడు. ఆ మహిమ కలిగిన సువార్త నన్ను ఎంత కనికరించిందో నాకు అర్థమైంది అంటాడు. ఆ మహిమ కలిగిన సువార్త నన్ను ఎంత ప్రేమించిందో నాకు అర్థమైంది అంటాడు. ఆయన కృప నా మీద ఎంత కుమ్మరించాడో నాకు అర్థమైంది అంటాడు. పైపచ్చు ఏమంటాడంటే, అత్యధికంగా కుమ్మరించాడంటాడు. ఏది కొద్ది కాదంట, అత్యధికంగా కుమ్మరించానని అంటాడు.
ఈ రోజున మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, సువార్త, మహిమ కలిగిన సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు అది మన జీవితంలో జరిగించే కార్యాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. బైబిల్లో చెప్పబడిన కార్యాలు మనం చూసినప్పుడు ఈ రోజున మనం చెప్పే సాక్ష్యాలకి, పరిశుద్ధులు సంఘములో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలకి అసలు సంబంధాలే లేవు. ఈ రోజున మన సాక్ష్యాలన్నీ ప్రభువుని నమ్మితే నీకేదైనా కలిసి వచ్చిందని బాగా చెప్తావు, నీ పిల్లలు పాస్ అయ్యారని బాగా చెప్తావు, పిల్లల పెళ్లిళ్ళ సంబంధాలు బాగా కుదిరినాయని చెప్తావు, లేకపోతే బిల్డింగులు కట్టుకున్నాను చాలా బాగా వర్ధిల్లారని చెప్తావు, లేకపోతే ప్రభువుని నమ్మిన గనక మంచి ఉద్యోగం నేను చేస్తున్నానని చెప్తావు. ఏంటి నాన్న అసలు ఈ సాక్ష్యాలేంటి? పరిశుద్ధ జీవ గ్రంథంలో పరిశుద్ధుల దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలేంటి? వాళ్ళు చెప్తున్న సాక్ష్యాల్లో అపారమైన దేవుని కనికరం నా పైన కుమ్మరించబడింది. నేనంటాను, ఈ రోజున పౌలు ఇస్తున్న సాక్ష్యంలో మన సాక్ష్యం కనపడుతుందా? ఆత్మ పౌలు యొక్క జీవితానికి అనుగ్రహించినటువంటి సాక్ష్యం ఈ రోజున మన జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని గురించి మాట్లాడగలమా? ఇప్పుడు ఈ కృపను గురించి, కనికరాన్ని గురించి, దీర్ఘశాంతమును గురించి, ఆయన ప్రేమను గురించి, ఈ గుణాలన్నీ కూడా తీసుకెళ్ళి 15వ వచనంలోకి మనల్ని నడిపిస్తున్నాడు పౌలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? దేవుని కనికరం ఎందుకు? దేవుని కృప ఎందుకు? విశ్వాసం ఎందుకు? ప్రేమ ఎందుకు? దేవుడు నీ పట్ల చూపించిన దీర్ఘశాంతం ఎందుకు అనంటే, ఇప్పుడు మనలందరినీ తీసుకెళ్ళి పౌలు ఎక్కడికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడంటే 15వ వచనంలోకి తీసుకెళ్ళి మనల్ని అక్కడ యాడ్ చేస్తున్నాడు. నేను దీన్ని గ్రహించుకోవడం ఊరికే మనం ఏదో అక్షరానుసారంగా చదివినంత మాత్రాన ఇవి మనకు అర్థమయ్యే విషయాలు కాదండి. దేవుడు మనందరిని దృష్టిలో పెట్టుకొని ఆయన అనంతమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి మన మట్టి బుర్రకి, నిజంగా ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని తలపోసుకోవడానికి కానీ గుర్తు తెచ్చుకోవడానికి కూడా మన బుర్ర పనికిరాదు. అంటే మనకున్న తెలివితేటలో జ్ఞానం పనికిరాదు. ఇప్పుడు ఈ వచనంలో 12, 13, 14లో ఉన్నటువంటి వచనాలన్నిటినీ తీసుకొని ఒక మహిమగల సువార్త ద్వారా వీటన్నిటిని నా జీవితంలో దేవుడు అత్యధికంగా కుమ్మరించాడని చెప్తున్నాడు. నాకు అనిపించింది అసలు ఈ సాక్ష్యాలు వాళ్ళ రోజున ఎక్కడున్నాయని అనిపిస్తుంది. నన్ను అడిగితే ఈ వచనాలన్నిటినీ ఇంకా వివరించుకుంటూ వెళ్తే నాకు తెలిసి ఇక్కడే 5-6 సెక్షన్లు వస్తాయి. ఇంకా అంటే నేర్చుకోవడానికి ఎంత కావాలో అంత దొరికేటట్లుగా ఉంది ఇక్కడ. కానీ ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి, నేను చెప్పవలసినవి, ధ్యానం చేయవలసినవి ఉన్నాయి కనుక నేను కొంచెం ముందుకు వెళ్తాను. 1 తిమోతి పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎప్పుడు కంప్లీట్ అవుతాయో. ఇప్పటికి దగ్గర 11 సెక్షన్లు మనం కంప్లీట్ అయిపోయినాయి. అంటే 11 గంటల పైన దగ్గర 15 గంటలు దేవుడు ఈ ప్రకటన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక్కొక్క వచనం యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క వచనం ఖచ్చితంగా ఒక 1 అవర్ టాపిక్ నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా 12, 13, 14 వచనాలు తీసుకొచ్చి 15వ వచనంలోకి ఎలాగ తీసుకొచ్చి నడిపిస్తున్నాడో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలగజేసింది. చూడండి అన్న, 15వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఆ వచనాన్ని. పాపులను రక్షించుటకు. ఇప్పుడు చూడండి, చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఒకటి, ఇందులో 5 వచనాలు ఉన్నాయి. నెంబర్ 1 పాపులను, ఒకటి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇప్పుడు ఏం అర్థమైంది మనకి చెప్పండి ఒకసారి. మనం ఈ వచనాన్ని గురించి ధ్యానం చేయాలి. ఒకటి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చనునా పుట్టెనునా? 5 వచనాలు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు, క్రీస్తు యేసు
లోకములోనికి వచ్చెను. 5 వచనాలు. ఇప్పుడు 12వ వచనం నుండి పౌలు మాట్లాడుతూ వచ్చి 15వ వచనం దగ్గరికి వచ్చేపాటికి దేవుని యొక్క సంపూర్ణతని ప్రతి మనుషుడు అంగీకరించాలి, ఒప్పుకోవాలని చెప్తున్నాడండి. 2 భాగాలు, అంగీకరించాలి, ఒప్పుకోవాలంట. నేనేమన్నానంటే ఇక్కడ ఈ వచనాలు రాస్తున్నప్పుడు ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి పాపులు కనపడతారు, రెండవది రక్షణ కనపడుతుంది, మూడవది యేసుక్రీస్తు కనపడతాడు. ఇందులో 3 భాగాలు కనపడతాయి. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ఏంటంట, చూడండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఇక్కడ మనందరం ఈ రోజుల్లో అంతకుముందు ఉన్నవాడైతేనే కదా వచ్చెను అని అంటాం. ఈ రోజుల్లో చాలా మంది పుట్టెను అని పుట్టినరోజులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సురేష్ అయ్య గారు, పుట్టినరోజులు చేసేవాళ్ళు, క్రిస్టమస్లు చేసేవాళ్ళు, గుడ్ ఫ్రైడేలు చేసేవాడు, ఈస్టర్లు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. మరి ఏ ఊరిలో నేర్చుకున్నారు? అపోస్తులు సంఘాలకి ఏమన్నా నేర్పారా? నీకెవడు నేర్పాడు? భయం కలగట్లా? దేవుడు నేర్పని విషయాలు నేర్చుకుంటే వాడు శాపగ్రస్తుడు అవును గాక అని రాయబడింది. భయం లేదండి. వాళ్ళ ఒక శాపగ్రస్తుడి దగ్గర నిత్య జీవం పొందుతామని ఓకే ఎగబడి వెళ్తున్నారు. ఇప్పుడు దేవుని ఎదుట నేను చెప్పే మాటను, మనం అపోస్తులుడైన పౌలు చెప్పే మాటను మనం గమనిస్తే, ఆయన పరిశుద్ధాత్ముడు నడిపించినటువంటి ప్రకటన అంతా కూడా చూస్తే ఏ ఇంటెన్షన్తో నడిపించబడుతున్నారో ఆత్మ పౌలుని ఎలా నడిపించిందో మనం ఇక్కడ మన హృదయాన్ని తీసుకెళ్లి పౌలు యొక్క హృదయంలోకి తొంగి చూడాలి. ఇంత పెద్ద ప్రపంచంలో మనుషులందరి గురించి అంటే చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. చూడండి, మళ్ళీ ఆ మాట చదువునానా? పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు. పూర్ణ అంగీకారం అంటే అర్థం ఏంటి? ఏనన్నా పూర్ణ అంగీకారం అంటే అర్థం ఏంటి? ఏనన్నా గుర్తుపెట్టారా? ఆమోదమైంది, యోగ్యమైంది, ప్రతి ఒక్కరూ ఒప్పుకోదగినది, అంగీకరించవలసింది. అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ, మనుషులందరూ, అంటే చిన్నోడవచ్చు, పెద్దోడవచ్చు, గుడ్డోడవచ్చు, గూనోడవచ్చు, వ్యాధిగ్రస్తుడు అవ్వచ్చు, ఎర్రోడవచ్చు, నల్లోడవచ్చు, ఎవడన్నావని ప్రతి మనిషి కూడా పూర్ణ అంగీకారమునకు యోగ్యమైందంట. ఒకటి అంగీకరించదగింది, రెండవది నమ్మదగినది. చూసారా? 2 భాగాలు. ఎవరైనా సరే నమ్మి తీరాల్సిందే, ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సిందే. ఇక దేర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే పాపంలో ఉన్న మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అనేది పూర్ణమైందంట. అంటే ఎవడైనా ప్రపంచంలో నమ్మాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, అంగీకరించవలసిందే. అంటే వేరే ఆప్షన్ లేదా అంటే లేదు. అంటే ఇప్పుడు ఈ మాట యొక్క విలువ ఎంతవరకు ఆలోచించగలగాలి? ఒక పాపం విలువ ఒక మనిషిలో నుంచి ఏం కోరుకుంటుందంటే ప్రాణాన్ని అడుగుతుంది. పాపం ఏం అడుగుతుంది? ప్రాణాన్ని అడుగుతుంది. ఇప్పుడు ఈ వచనం ఒక రక్షణ దేవుడు తీసుకొస్తున్నాడంట. మనిషికి దేవుడు పాపముల నుండి రక్షించడానికి ఒక రక్షణ తీసుకొస్తున్నాడు. ఆ రక్షణ అందరూ అంగీకరించదగింది, అందరూ నమ్మదగింది. ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా వేరే ఛాన్స్ లేదంటే లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి? ఆలోచించండి. అంటే పాపంలో ఉన్న మనిషికి నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
అంగీకరించదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక పాపిని తన పాపం నుండి రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే, నమ్మదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నమ్మదగిన వాడు. ఇది ఏమంటాడంటే మనుషులందరూ పూర్ణంగా అంగీకరించదగిలింది. అంటే నువ్వు గర్విష్ఠువవు, నువ్వు తిరుగుబాటుదారుడు అవు, అన్యాయస్తుడు అవు, వ్యభిచారువవు, గర్విష్ఠువవు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా అవు. ఈ రోజున ఒక పాపం ఒక మనిషి చుట్టూ మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. మనకు అర్థం కావాలంటే రోమాపత్రిక 6వ అధ్యాయము చదవండి నాన్న. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదవండి నాన్న. ఏలయనగా నాన్న కుర్చీ లోపలే చదువు నాన్న. ఏలయనగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు చూడండి, ఒక పాపానికి ఒక జీతం పొంచుందట, అది జీతం ఇస్తుందంట. ఒక పాపం మనిషికి జీతాన్ని ఇస్తుంది. ఏం చేస్తుంది అది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు చూడండి, అంటే మనిషి చుట్టూ ఏం జరుగుతుందంటే ఒక పాపం అని రాయబడింది. ఒక పాపం మనిషి చుట్టూ మరణం ఏలుబడి చేస్తా ఉంది. ఇప్పుడు చూడండి, ఏ మనిషినన్నా చూడండి, మనిషి చుట్టూ మరణం ఏలుబడి చేస్తున్నట్టు ఎవరికన్నా గ్రహింపు ఉందండి? మనిషి ఈరోజు ఎంత దర్జాగా తిరుగుతున్నాడో తెలుసా? నాకు తిరుగులేదు, నేను సూపరు. మీరు గమనించండి, ఆశ్చర్యం కలగాల. ఒకని పాపం అంట మనిషి చుట్టూ మరణం ఏలేటట్టు చేసిందంట. ఇప్పుడు చూడండి, రోమాపత్రికలోనే 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదివితే మనకు అక్కడ చక్కగా అర్థమవుతుంది. ఇట్లు ఉండగా ఒక మనుషుని ద్వారా పాపమును. ఇప్పుడు చూడండి, ఒక పాపం వెనక మరణం మన చుట్టూ పొంచి ఉంటుంది. అది ఒక్క వ్యక్తి యొక్క పాపం. మరలా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్క వ్యక్తి యొక్క పాపం, ఒక్క వ్యక్తి ద్వారా. ఇప్పుడు చూడండి, మనుషులందరికీ పూర్ణ అంగీకారమైంది ఏంటిది? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఇది మనుషులందరూ కూడా సంపూర్ణంగా అంగీకరించగలిగింది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించడం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఒక్కని పాపము. చూడండి, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ కుటుంబంలోనైనా, నీలోనైనా, నీ జీవితంలోనైనా, నీ పిల్లలైనా, నువ్వైనా, ఎవడైనా సరే, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతని చుట్టూ మరణం అనేది ఏలుబడి చేస్తూ ఉంటది. ఈ రోజుల్లో చాలా మందిని చూడండి, మనందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకే పాపం తెలియదండి, నేనెంత బొప్పినో మీకు తెలుసా అంటారు. నేనేం పాపం చేయట్లేదండి, నేను చక్కగా దేవుడిచ్చిన దాన్ని తింటున్నాను, తాగుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను, నేను చాలా మంచిదాన్ని అని చెప్పుకుంటారు. ఇక్కడ మన మీద ఒక మరణం మన చుట్టూ ఏలుబడి చేయటానికి కారణాలు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తే ఆ మరణం, ఒక పాపం ద్వారా వచ్చేటువంటి మరణం ఆరని అగ్ని అని చెప్తున్నాడు. ఈ రోజున ఒకటి పాపం, ఒక్కని ద్వారా పాపం, ఆ పాపం ద్వారా మరణం, ఆ మరణం ద్వారా ఆరని అగ్ని, యుగ యుగాలు. భయం ఉందండి ఎవరికన్నా? ఇప్పుడు నేనేమంటానంటే 15వ వచనం ఎంత శ్రేష్టమైంది, ఒక మనిషికి ఎంత విలువైంది అంటారు? ఇప్పుడు పాపం, మరణం తర్వాత వచ్చే నిత్య నరకాగ్ని, అగ్ని నుండి
తప్పించేటువంటి ఒక మహిమ కలిగిన దేవుని యొక్క సంపూర్ణమైన దేవుని యొక్క సంకల్పం మొత్తం ఈ 15వ వచనంలో ఉందండి. ఇప్పుడు పౌలు యొక్క ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే, ఏ మనుషుడైనా అంగీకరించదగింది, నమ్మదగింది, విశ్వసించదగింది, మనందరం కూడా ఒప్పుకోవలసిందని కన్ఫర్మేషన్ గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నాకెందుకు భయం కలిగింది అంటే, నేను అసలు ఈ వచనం నా జీవితంలో జరిగిందా, నేను అంగీకరించానా, నేను నమ్మానా లేదా అనేది నాకు ఒక ప్రశ్నగా, భయంగా పరీక్షించుకుంటే నాకు ఒక భయాన్ని కలగజేసింది. అంటే ఇప్పుడు చూడండి, పాపం, మరణం, ఆరనగ్ని 3 విషయాల నుంచి రక్షించడానికి రక్షకుడు వచ్చాడంట. అది మనం నమ్మామా? ఇప్పుడు చూడండి, చాలా మంది ఏమంటారంటే, నేను నమ్మాను, నాకు తెలుసు, నేను చాలా మంచిదాన్ని అంటారు. నేనేమంటానంటే, నమ్మినప్పుడు మనలో జరగవలసింది ఏంటంటే మరణం ఉండకూడదు. ఇప్పుడు మరణించిన వాడు ఎవడన్నా ఉన్నాడా భూమండలం మీద? ప్రతి ఇంటిలో, ప్రతి మనిషి జీవితంలో మరణం ఎదురవుతుంది. చూడండి, పుట్టిన మనుషుడు ప్రతి ఒక్కడూ మరణించక తప్పదు. ఆలోచించారా? ఈ రోజు కాకపోతే రేపైనా ఒక రోజున మనందరం మరణిస్తున్నాము, మరణం మన చుట్టూ తిరుగుతుంది, మరణం ఒక రోజున మనల్ని ఎత్తుకెళ్ళిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం కూడా పాపులమే అని గుర్తుపట్టాలి. మన మీద మరణం ఏలుబడి చేస్తుంది అని గుర్తుపట్టాలి. ఆ మరణం ఆరని అగ్నికి మనల్ని తీసుకెళ్తుందని గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు 15వ వచనం మన జీవితంలో ఎంత అవసరమైందంటారు? గుర్తుపట్టండి, ఎంత విలువైందంటారు? నేనేమంటానంటే, మన జీవితంలో దాని పాపం ద్వారా వచ్చేటువంటి మరణం, ఆ మరణం ద్వారా వచ్చేటువంటి ఆరని అగ్ని, ఈ 3 నా మీద ఏలుబడి చేస్తనే అనే ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి యేసు ప్రభుని పూర్ణ అంగీకారంతో అంగీకరించేటువంటి అతి శ్రేష్టమైన భాగం ఈ 15వ వచనం. మరి వింటున్న మీకు ఎలాగుందో నాకు తెలియదు. చిన్న రోగం వస్తే విడిపించబడ్డానికి నీకున్న ఎకరం పొలం అమ్మటం నీకు తెలుసు. చిన్న సమస్యలు వస్తే నీ చుట్టూ ఉన్న మనుషుల మీద, డాక్టర్ల మీద, అధికారుల మీద ఆధారపడడం నీకు తెలుసు. నీకు మార్గాలు తెలుసు. నీకు సమస్యలు వస్తే నీ తల్లి గుర్తొస్తుంది, నీ తండ్రి గుర్తొస్తాడు, నీ బంధువులు గుర్తొస్తారు, నీకు కావలసిన నీ చుట్టాలు, బంధువులు, నీ డబ్బు, నీ ఇన్ఫ్లుయెన్స్, నీ తెలివితేటలు గుర్తొస్తాయి. నేనేమంటానంటే, ఒక మనిషి నేను పాపిని అని గుర్తుపట్టినోడు అతని జీవితం మొత్తం పరీక్షించుకుంటే అతనికి ఎవరు అవసరం అంటే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు అవసరం. ఆ యేసుక్రీస్తు ఎంత అవసరం అంటే, ఆ యేసుక్రీస్తు మరణము నుండి, పాపం నుండి, నిత్య నరకం నుండి నిన్ను తప్పించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చి యుగ యుగాలు మరణము లేని జీవితాన్ని ఇస్తాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగు. మీరు ఎంతవరకు నమ్మారో నాకు తెలియదు. నేనైతే ఈ వచనం దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితంలో గడగడలాడిపోయాను. నేను ఇందాక 3 రోజుల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, భయపడిపోతున్నాను. ఆ వచనాన్ని నేను వివరించగలనా, అది నా వల్ల అవుతుందా కాదా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఈ ప్రకటనలో ఒక సువార్త, మహిమ కలిగిన సువార్త వస్తే ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి వాళ్ళలోంచి కనపడే ఆ ప్రత్యక్షతలు, అవి ఏ ప్రత్యక్షతలు కనపడుతున్నాయి అనంటే, మరణము నుండి, పాపం నుండి, ఆరని అగ్ని నుండి విడిపించేటువంటి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన అంగీకరించడం అనేది ప్రతి మనిషికి. ఇప్పుడు మరణించని వాడు ఎవడన్నా ఉన్నాడా సురేష్ గారు? ప్రపంచంలో మరణించకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవడూ లేడు. అంటే మరణిస్తున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఎవరు అవసరం అంటే, పాపము నుండి, మరణము నుండి, ఆరని అగ్ని నుండి రక్షించుటకు పాపుల రక్షకుడైన మన యేసుక్రీస్తు అవసరం. ఇప్పుడు నేను అంటాను, ఎంతమందికి ఈ పాపుల రక్షకుడు, ఎంతమంది నమ్మాలి అనంటే
మరణాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి మరణాన్ని ఉంది అని గుర్తుపట్టిన ప్రతి ఒక్కళ్ళకి అంగీకరించదగినటువంటి సంపూర్ణంగా అంగీకరించదగినటువంటి వాక్యము ఈ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఇక్కడ 3 భాగాలు, ఈ వచనంలో 3 భాగాలు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? నెంబర్ 1 పాపులు కనపడుతున్నారు. నెంబర్ 2 రక్షణ కనపడుతుంది. నెంబర్ 3 రక్షకుడైన యేసుక్రీస్తు కనపడుతున్నాడు. అంటే 3 భాగాలుగా విభజించుకొని, అసలు పాపి అని ఎవరిని అంటారు, దేనిని పాపం అని అంటారు, మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని మనం పాపులు అని అంటాం? చూడండి, ఒక పాపిని మనం ఎలా గుర్తుపట్టొచ్చో లేఖనం చెప్తుంది. దేవుడు భూమండలం మీద తన ఆజ్ఞలను, కట్టడలను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషికి మరణం నుండి, లేకపోతే పాపం నుండి, నిత్య నరకాగ్నిగుండం నుండి విడిపించడానికి ఒక జీవార్థమైనటువంటి ప్రతి వాక్కును దేవుడు వెల్లడిపరిచాడు. ఉదాహరణకు మనకు అర్థం కావాలంటే చూడండి, ఏదేను తోటలో నువ్వు పండు తిను దినమును నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడు అని అంటే, ఒక జీవాన్ని గురించి మాట్లాడతాడు. నీ మీద ఏలుబడి చేస్తున్న ఆజ్ఞ అతిక్రమం యొక్క మరణము నుండి, పాపం నుండి, నిత్య నరకాగ్నిగుండం నుండి విడిపించడానికి నిత్య జీవపు మాటలను దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేనేమంటానంటే, ఈ రోజున ఒక ఉపదేశం లేకపోతే ఒక వాక్యం దేవుడు మనిషితో మాట్లాడేటప్పుడు, ఈ రోజున నీకు టీవీలతో, సినిమాలతో, ముచ్చట్లతో కూర్చొని, రోడ్లు ఎమ్మట కూర్చొని ముచ్చట్లతో టైంపాస్ చేస్తున్నావంటే, దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడో నీ మనిషికి అర్థం కావట్లేదంటే, వాక్యం గ్రహింపు కాకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా చెల్లవు, నువ్వు ఎంత ఆరాధన చేసినా చెల్లవు. నీ జీవితంలో వాక్యం యొక్క గ్రహింపు లేకుండా నువ్వు ఎన్ని పొందుకున్నానని చెప్పినా కూడా వ్యర్థమే. ఎందుకో తెలిసిన, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మనిషికి జీవమై ఉంది. నువ్వు దేనిని నమ్మాలో, దేనిని అంగీకరించాలో దానిని నువ్వు అంగీకరించలే ఇంతవరకు. నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు నమ్మి దానిని నీ జీవితంలో అంగీకరించి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవార్థమైనటువంటి వాక్యం ఎక్కడ ఉండాలి అంటే, అది యుగయుగాలు నీ ప్రాణాత్మ శరీరాలు ఉన్నంత వరకు ఉండి తీరాలి. ఎక్కడ ఉండాలి? నీ జీవితంలో ఆ నిత్య జీవపు వాక్కు, లేకపోతే పాపుల రక్షకుడైన యేసు క్రీస్తును గురించినటువంటి సర్వసంపూర్ణత నీ జీవితం మొత్తం ఉండాలి. ఇప్పుడు నీ జీవితంలో నిన్ను టచ్ చేస్తే ఏం కనపడతాయి? లోకాశలు కనపడతాయి, శరీరాశలు కనపడతాయి. మనుషులు నిన్ను పొగడాలని కోరుకుంటావు, మనుషులు నిన్ను గణపరచాలని కోరుకుంటావు. డబ్బులిచ్చి మీటింగ్లు జనాలు పోగేసుకోవడం కనపడింది. నీకేం కనపడింది చెప్పు? నువ్వు ఒక ప్రసంగికుడువా? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు సేవకుడు చెప్పు ఒకసారి. జాగ్రత్త, మనుషుల్ని సంతోషపెట్టొచ్చేమో కానీ దేవుడు ఒక దైవజనుడు ఎలాగుండాలో చెప్పాడు. ఒక ఆత్మను రక్షించడానికి సేవకుడు ఎలాంటి త్యాగం చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తా, నువ్వు సేవకుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు. జనాల్ని డబ్బులు పోగు చేసి తెచ్చుకొచ్చి పెట్టుకొచ్చి మా యాక్షన్ చేస్తున్నావు. ఇక్కడ ప్రజలందరూ నీ కొరకు చప్పట్లు కొట్టవచ్చు, కానీ పరలోకమందున దేవుడు ఎక్కడా కూడా నిన్ను, నీ చెత్త ప్రాణులు పనికిరావు పరలోకం ముందల. నీకు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అసలు? నీకు
డబ్బుతో ఎన్ని పనులు చేస్తావు? డబ్బుతో మనుషుల్ని సంతోషపెట్టగలవు. నీ ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడ ఉంటుందని రాశాడు ప్రభు. విశ్వాసం కానిదేదో అది పాపం అని రాశాడు. నీకేమర్థమైంది? బుద్ధి చెబుతున్నప్పుడు దిద్దుకో, బాగుపడతావు. నటించమాక. నువ్వు ఎంతకాలం నటించినా ఒక రోజు దేవుని ఎదుట నిలబడాలి. నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే. చూడండి, ఇక్కడ మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఆలోచించవలసినటువంటి విషయాలు. ఎప్పుడు ఎలా అర్థమవుతుంది మనకి? ఎలా గుర్తుపట్టగలుగుతాం చెప్పండి? ఈ రోజున ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో, ఒక పాపం ఒక మనిషిని ఏం కోరుకుంటుందో, మన స్థితి ఎక్కడికి వెళ్తుందో గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఇప్పుడు చూడండి, అక్కడే మనం 6:23 చదివాం కన్నా, ఒకసారి చదువునానా? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము. అయితే ఇప్పుడు చూడండి, అయితే దేవుని కృపావరము. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు చూడండి, నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు నామమును, ఆయనను రక్షకుడుగా అంగీకరించదగినది ఏ మనుషుడికైనా ప్రపంచంలో. పాపి అవ్వచ్చు, దుర్మార్గుడు అవ్వచ్చు, ఎవరివన్నా అవ్వచ్చు. కానీ ఆ పాపము నుండి రక్షించే రక్షకుడిని నువ్వు అంగీకరించి తేలాలి. దానికి మాట్లాడిన పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, దాని పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, నమ్మదగినది అని చెప్పి. దాన్ని నేను ఎంత ఎలాగ వివరించాలి కూడా నా మనసుకైతే ఏం అందలా. నా బుర్ర, నా మట్టి బుర్రకి దీన్ని ఎంత వివరించాలని ప్రయత్నం చేస్తున్నా నా శక్తి సరిపోట్లా. ఈ రోజున ఇప్పుడు ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తే నిజంగా మనం ఆయన అంగీకరించామంటారా? నమ్మదగినది ఏదైనా ఉంది అంటే పాపుల రక్షకుడు యేసుక్రీస్తుని నమ్మామా అంటారా? ఎలా నమ్మామో మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకని పాపము అని మాట్లాడుతూ రాశాడు అక్కడ. మనం రోమాపత్రిక 5:12 కంటిన్యూ చేయనా? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. ఇప్పుడు చూడండి, లోకములోనికి ప్రవేశించింది. ఒక్కని ద్వారానే మరణము, పాపము, ఆరని అగ్ని అనే దేవుని యొక్క తీర్పులు ఒక్క వ్యక్తి ద్వారానే వచ్చి పడ్డాయి. మన దరిద్రానికి మన ఇంట్లో మనం ఒక్కళ్ళం చాలు, 100 మంది అక్కర్లా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చదువునానా? లేకపోతే రోమాపత్రిక 3:11 చదువు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూసారా? ఒక్కడు కూడా లేడు. అంటే చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఇప్పుడు అందరికీ ఎవరు అవసరం? పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు అవసరం. ఇప్పుడు ఎవడైనా మాటను అంగీకరించి ఒప్పుకోవడం తీరాల్సిందే. ఎవడు ఒప్పుకోడో, ఎవడు అంగీకరించడో, మార్కు సువార్త 16:16 రాసిన మాట అదే. ఎవడు ఒప్పుకోడో, ఎవడు అంగీకరించడో వానికి నిత్య నరకం. చదువునన్నమాట. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. సూచక క్రియలు కనబడతాయి. చాలే, వద్దులేనన్న, మనకు అవసరం లేదు. నమ్మదగినది. ప్రపంచంలో నీ భార్యని నమ్మినా నువ్వు మోసం చేస్తుంది, భర్తను నమ్మినా మోసం చేస్తాడు, పిల్లలు నమ్మినా మోసం చేస్తాడు. ప్రపంచంలో ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్ళు, నమ్మదగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ఇప్పుడు సకల ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎవరు అవసరం అంటే
పాపుల రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవసరం. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కడూ నమ్మదగినది, పూర్ణంగా అంగీకరించదగింది. ఇప్పుడు నీ పిల్లలు రక్షణ మార్గంలో నడిపించండి అయ్యా, నీతిమంతుడిగా చెయ్యండి అయ్యా అని పిల్లల గురించి అడిగితే ఎవడన్నా తల్లిదండ్రులు సేవకి ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే పనికి మాలిన మంద. చూడండి, ఈ మందంతా ఎట్టబడి తిరుగుతాయో తెలుసునా? ఆయన తన పిల్లలనంట ఎంతగానో ఆదరిస్తే ఆయన్ని తన్ని ఎదురు తిరిగి అందరూ దేవుని మార్గంలో విడిచిపెట్టి త్రోవ తప్పి తిరుగుతున్నారంట. వీళ్ళకి ఏం కావాలంటే చదువులు, డిగ్రీలు, బీకం. మరి ఈ లోకంలో బతకాలి కదండి. నీతి ఒక్కడిలో కూడా లేదు నాయన. ప్రతి మనిషి పూర్ణ అంగీకారంగా ఒప్పుకోనదగినది నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మాటను నమ్మండి. అందుకనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎక్కడో అంటే నీకు రక్షణ ఇచ్చిన దేవునిలో ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నీ దగ్గర ఒక దగ్గర ఉన్నాయంటే నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళి ఎతుకుతున్నావు. ఈరోజు ఒక పాస్టర్ గారు ఒక వీడియో పెట్టారండి, ఒక చిన్న వీడియో. అదొక న్యూస్ అండి. నిజంగా నేను చాలాసార్లు ఆ న్యూస్ విన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను 2-3 ముక్కల్లో మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇది కేరళలో జరిగినటువంటి రియల్ స్టోరీ. ఈ మధ్య రీసెంట్గా రియల్ స్టోరీ. 2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. బాబు పాప చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. 10th క్లాస్ వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే టైంకి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లేదు మనం పెళ్లి చేసుకునే ముందులా మనం బాగా చదివి మంచి ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత తల్లిదండ్రులకి చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇది కేరళలో పక్క పక్కన ఉన్నటువంటి 2 కుటుంబాల మధ్యలో జరిగినటువంటి విషయం అండి ఇది. వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు, స్టేట్స్ వెళ్ళారు. మొట్టమొదట వీళ్ళు బాగా చదువుకొని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చేస్తూ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నాడు. ఆ పిల్లోడి పేరు శ్యామ్. శ్యామ్ అనే బ్రదర్ బాగా చదువుకున్నాడు, చక్కగా. ఈ లోపల తల్లిదండ్రులు ఒప్పించారు, మేము లవ్ చేసుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటామని ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. ఈ లోపల ఒక బాబు పుట్టాడు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా బాగా చదువుకోవాలి, మనం ఇంకా పై స్టేజ్కి వెళ్ళాలి, మనం చాలా గొప్పవాళ్ళం అవ్వాలని ఏం చేశారంటే, బ్రదర్ ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తూ వేరే దేశానికి రిటర్న్ టెస్ట్ రాసినప్పుడు అక్కడ జాబ్ వస్తే ఆడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం కాలం తర్వాత వీసా తన భార్యకి పంపించాడు. వచ్చేయమ్మా, మనందరం ఇక్కడే ఉందాం, ఇక్కడ మనం వెల్ సెటిల్ అవ్వచ్చు అని చెప్పింది. ఈ లోపల తన భార్య వేరే యూనివర్సిటీలో ఏదో PhD ఏదో చేస్తూ చదువుతుంది. ఈ లోపల ఏం జరిగిందంటే, అక్కడ కాలేజీలో చదువుతూ ఉండగా ఈ భర్త వీసా పంపించాడు, రమ్మని పంపిస్తే ఆమె భర్త దగ్గరికి వెళ్ళాలా. ఈ లోపల ఆమె తగ్గ ఉద్యోగం, ఆమె చదువుకున్న దానికి తగిన ఉద్యోగం ఆస్ట్రేలియాలో వచ్చింది. ఆస్ట్రేలియాకి వెళ్ళాలా, భర్తతో పాటు ఆ దేశం వెళ్ళి భర్తతో ఉండి కాపురం చేస్తూ అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలా. నేను చదివిన దానికి తగినట్టుగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది కనుక అక్కడికి వెళ్ళాలా అని తర్జన పడిపోయింది ఆ అమ్మాయి. విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. భర్త పంపించిన వీసా ఇవన్నీ లేకుండా పక్కన పెట్టేసింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటూ గడుపుతుంది. ఈ లోపల తన భర్త మరి ఆ దేశంలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా ఉందని తెలిసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళని బతిలాడుకొని, నా భార్య ఒక దగ్గర ఉంది, నేను ఒక దగ్గర ఉంటున్నాను అయ్యా, ప్లీజ్ నన్ను దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఆస్ట్రేలియాలో ఇదే జాబ్ అక్కడ కంటిన్యూ చేస్తాను, మన కంపెనీ కూడా ఉందని బతిలాడితే సరే అని చెప్పి వాళ్ళు కనికరపడి ఆ కంపెనీ వాళ్ళు ఆస్ట్రేలియా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. చాలా అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. ఒక రోజున ఇండియా వచ్చేద్దాం, మనం ఇండియా వచ్చి అమ్మా నాన్న వాళ్ళందరిని పలకరించుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళంతా ఫ్యామిలీ ఒక బాబుని తీసుకొని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇండియా వచ్చారు.
ఆ ఇండియా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో సంతోషంగా ఉండి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ బాబు చెప్పాడంట, నానా ఇది చివరిసారి నన్ను చూడడం, ఇంకొకసారి నేను ఆస్ట్రేలియా నుండి బ్రతికి వస్తానో లేదో నాకు తెలీదు, ఒకవేళ నా శవం వస్తే ఆ శవాన్ని తాతయ్య పక్కన, తాతయ్యను పాతి పెట్టారు కదా అక్కడ తాతయ్య పక్కన నన్ను సమాధి చేయండి అని చెప్పారంట. ఆ తండ్రి తల్లి కంగారు పడిపోయి, ఏంట్రా పిచ్చోడురా మంచోడురా, మాకు పెద్ద వయసు వచ్చింది, మాకే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీ చిన్న వయసు నీకేంట్రా, మంచిగా చదువుకుంటున్నావు, నీకు చక్కటి భార్య అని దేవుడు ఇచ్చాడు, నువ్వు కోరుకున్న భార్య, ఒక బాబు పుట్టాడు, చాలా మంచిది నాన్న, నువ్వేం కంగారు పడక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళినానా, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, నీ కొరకు మేము పూజలు పురస్కారాలు చేస్తున్నాం అని చెప్పారంట. లేదు డాడీ, మరలా చెప్తున్నాను, వస్తే ఇక నా శవమే రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన 3వ రోజునే భార్య ఫోన్ చేసి, మావయ్య ఇంకేముంది, నా భర్త చనిపోయాడు, శ్యామిక లేడు, చనిపోయాడు అని చెప్పి ఏడ్చిందంట. వీళ్ళు బాగా కంగారు పడిపోయారు. ఎందుకు చనిపోయాడంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, నేను పొద్దున్నే కాఫీ టీ ఇవ్వడానికి లేపాను, లేవలేదు అని చెప్పారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నమ్మదగింది ఏది లేదు అంటానికి ఈ స్టోరీ చెప్తున్నాను. నేను ఈరోజు విన్నానండి, ఇది ఓ దైవజనుడు నాకు పంపిస్తే విన్నాను నేను. ఏం జరిగిందో చెప్పనా? అక్కడ నుంచి భార్య తన శవాన్ని తీసుకొని, భర్త శవాన్ని తీసుకొని వచ్చేసింది, ఇండియాకి వచ్చేసింది. అదేంటిది ఎక్కడ, కేరళ వెళ్ళింది, వాళ్ళ ఊరు వెళ్ళింది. ఎంతో దుఃఖపడింది, ఏడ్చింది, బంధువులు చుట్టాలందరూ ఏడ్చారు, పాతి పెట్టేశారు, అయిపోయింది. ఒక వారం ఉన్న తర్వాత, మావయ్య మరి నేను ఆస్ట్రేలియా వెళ్తాను, బాబుని తీసుకొని అక్కడ ఉన్నతమైన చదువులు చదివించి వాడిని చాలా గొప్పవాడిని చేస్తాను అని చెప్పి మామయ్యకి అత్తయ్యకి చెప్పింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది, వీళ్ళకి మామయ్యకి అత్తయ్యకి కూడా డబ్బులు పంపిస్తుంది, చాలా చక్కగా చూసుకుంటుంది, హ్యాపీగా ఉన్నారు. 8 నెలల తర్వాత అక్కడి నుంచి పోలీసులు, ఆస్ట్రేలియా నుంచి పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నీ కుమారుడు డెత్ కాదు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోలేదు, చంపేశారు అని చెప్పారంట. ఎలా చచ్చిపోయాడు? నా బిడ్డకి ఎవరో శత్రువులు లేరే, పలానా దేశం వెళ్ళాడు, అక్కడ మంచి ఉద్యోగం చేశాడు, బాగుపడ్డాడు, ఎక్కడా శత్రువులు లేరే, ఆస్ట్రేలియా దేశం కాని దేశం, అక్కడ ఎవరో నా బిడ్డకి శత్రువులు ఎవరు లేరే అని ఎంత రీసెర్చ్ చేసినా ఎవరికి అర్థం కాల. మరలా ఒక నెల రోజుల తర్వాత మరలా ఫోన్ చేసి, నీ కోడలే నీ కొడుకుని చంపేసింది కనుక నీ కోడలను కూడా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కబురు వచ్చిందని. నిజంగా ఎలా చంపింది, ఏం జరిగింది అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అక్కడ ఆమె ప్రవర్తనకి ఒక 3 గుంపులు, ఆమె యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా, ఆమె డబ్బు మీద ఒక గుంపు పోలీసులు, ఆమె లైఫ్ స్టైల్ మీద ఒక గుంపు, ఆమె ఫోన్ ట్రాక్స్, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ల మీద ఒక గుంపు, 3 గుంపులుగా డివైడ్ అయ్యి పోలీసు వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలు పెడితే తీరా తేలింది ఏంటంటే, ఆమె వేరే యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎలా చంపాలో ప్లాన్ చేసి, తన భర్త పడుకొని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఆ డ్రింక్ కల్పించింది, ఆ జ్యూస్లో తాగి చనిపోయాడు, మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో సైనైడ్ తీసుకొచ్చి ఆ నోట్లో గొంతులు వేసి వదిలిపెట్టారంట. మత్తులో ఉండగా దెబ్బకి ఆన్ ది స్పాట్లోనే చనిపోయాడు, హార్ట్ స్ట్రోక్ చనిపోయాడని చెప్పి ప్రజలు నమ్మించారు. కోర్టు వెంటనే ఏం చేసింది తెలుసా? వెంటనే ఆ బాడీని తీపిచ్చి ఆ బాడీ మొత్తం మళ్ళా రీసెర్చ్ చేస్తే, వెరిఫికేషన్ చేస్తే తీరా తేలింది ఏంటంటే సైనైడ్ వేసి చంపేశారు. విషయం చెప్పిన అతనికేమో 30 సంవత్సరాలు జైలు శిక్ష, కారాగార శిక్ష వేశారు. ఈ అమ్మాయికేమో 28 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేశారు. బెయిల్ లేదు, 28 సంవత్సరాలు బెయిల్ లేదు. చూడండి, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారండి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని 2 కుటుంబాలు పక్క పక్కనే ఉంటాయి, నమ్మారు, సంతోషంగా జీవించారు, బాగా చదువుకుంటున్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ, తల్లిదండ్రులందరూ సంతోషపడుతున్నారు. పెళ్ళైనా వీళ్ళు బాగా చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాసి ఇంకా గొప్ప జీవితం చేయాలని ఆశపడుతున్నారు. ఇలాంటి బిడ్డలను దేవుడు మనకిచ్చారని సంతోషపడుతున్నారు 2 కుటుంబాలు. చిన్న అక్రమ సంబంధం ఏం చేసింది తెలిసిన,
వాళ్ళ కుటుంబాలను అందరినీ చంపేసింది. నేనేమంటానంటే ఈ వాక్యాన్ని నేను ఎలా వివరించాలో నాకు అర్థం కాలేదు. దేవుడు అంటాడు పాపుల రక్షకుడు ఆయన. ఈ వాక్యము నమ్మదగింది అంటున్నాడు. ప్రపంచానికి ఏ మనుషుడైనా నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది అని చెప్తున్నాడండి. అర్హత కలిగిందంట. నేను అంటాను, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడం తెలియపోతే తన భార్యను ప్రేమించడం అబద్ధం అవుతుంది, తన భర్తను ప్రేమించడం అబద్ధం అవుతుంది, తన పిల్లల్ని ప్రేమించడం అబద్ధం అవుతుంది. అది ఖచ్చితంగా మోసం చేస్తుంది. దేవుడు అంటాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనం ప్రేమిస్తున్నాము అని చెప్తుంది వాక్యం. ఒకవేళ ఆయన మనలను ప్రేమించకపోతే ఎదుటి వారిని ప్రేమించడం అనే మాటకి మన దగ్గర అర్థాలు దొరకవు. ఈ భూమండలం మీద యేసయ్య దగ్గర దొరికే ప్రేమ యొక్క సర్వ సంపూర్ణత ఇక ప్రపంచంలో ఎక్కడా దొరకదండి. పౌలు అంటాడు, అందుకనే 12, 13, 14 వచనాల్లో పౌలు చెప్పేది అందుకనే, నేను పాపుల్లో ప్రధాన పాపిని, ఆయన తల్లి గర్భంలో నన్ను వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు, నేను దేవునికి విరోధంగా బ్రతికాను, నేను ఒక పాపిని. పాపుల్లో ఎలాంటి వాడు తెలిసిన ప్రప్రథమమైన పాపిని. అయినను ఆయన దీర్ఘశాంతము చేత, ఆయన కృపా కనికరముల చేత ఆయన నన్ను కనికరించి ఏమని చెప్తున్నాడు తెలిసిన, దేవుని ప్రేమయందు ఆయన కృపయందు కృపను కుమ్మరించాడంట, అత్యధికంగా నా మీద కుమ్మరించాడంటాడు. నేను అంటాను, ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటామంటారా? ఈ ఆలోచన మన జీవితంలోకి వస్తుందంటారా? ఆయన కనికరం, దీర్ఘశాంతము, ఆయన ప్రేమ, ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసం, నమ్మకత్వం, ఆయన అనుక్షణం నన్ను బలపరిచి అని రాశాడండి. ఇవన్నీ ఎందుకు దేవుడు చేశాడంటే, తీసుకెళ్లి పౌలు ఏమని చెప్తాడంటే, ఇదిగో నా పాపము నుండి, నా మరణము నుండి, ఆరని అగ్ని నుండి నన్ను తప్పించాడు ఆయన. అంతేకాదు ఈ వాక్యము ప్రజలందరికీ నమ్మదగిందని చెప్తున్నాడు. ఈరోజు రాత్రి నువ్వు యేసుక్రీస్తుని గురించి నువ్వు ఏ సంగతులు నమ్మావో నాకు తెలియదు, ఏ మాటలు నమ్మి విశ్వసించారో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఒక అద్భుతం ఏంటో తెలిసిన, పాపుల రక్షకుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ రోజు నీకు అర్థం కాకపోతే, ఆయన ఏ ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాడో నీకు గనుక అర్థం కాకపోతే, ఈ రోజున నీ పాపం, నీ మరణం ఆరని అగ్ని నువ్వు పట్టుకుంటుంది. జాగ్రత్త. ఏ పాపం నిన్ను ఆరని అగ్నికి తీసుకెళ్తుందో, పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో రకాల పాపాల గురించి వర్ణించడం, వివరించడం జరిగింది బైబిల్లో. కొత్త నిబంధనలో పాపాలన్నీ ఎన్నున్నాయో ఒక బ్రదర్ రీసెర్చ్ చేస్తానంట, 125 పాపాలు వచ్చినాయి అంటండి. ఊరికే రఫ్గా చూస్తే 125 పాపాలు వచ్చినాయంట. చూడండి, మనం గనక చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండి, 20 నుంచి 21 నుంచి చదవండి. పోనీ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదవండి నాన్న. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. అయ్యలారా, మనుషుల హృదయంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, హృదయములో నుండి ఎన్ని రకాల పాపాలు నిన్ను పట్టుకొని ఆరని అగ్నికి, మరణానికి నిన్ను అప్పగిస్తుందో చూసావా? నీ చుట్టూ మరణం ఎంత స్పీడ్గా తిరుగుతుందో చూసావా? ప్రతి పాపం ఏ ఒక్కటి మన జీవితంలో కనపడినా అది మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? ఆరని అగ్నికి తీసుకెళ్ళిపోద్ది. మరణం నీ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు నువ్వు చనిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతికుండగానే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే, ఆయన ప్రేమను, కనికరాన్ని గుర్తుపట్టకపోతే, నీ జీవితంలో మరణం నుండి, నాశనం నుండి, పాతాళం నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ హృదయంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఎన్ని?
చదువునానా? లోపల నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మనుషుల యొక్క హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమములను, కామ వికార చేష్టలను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు అన్నీయు లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరిచి నరకాగ్ని గుండా తీసుకెళ్లిపోతున్నాయి. ఇందులో ఒక్క లిస్టు, ఎన్ని లిస్టులు ఉన్నాయి తెలిసిన? 13 లిస్టులు ఉన్నాయి. అంతేకాదు రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాయి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాయి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకంటే 1 తిమోతి పత్రిక 11వ వచనంలో ఎన్ని ఉన్నాయి చూడండి ఆ లిస్టులు. ఎన్ని రకాల లిస్టులు ఉన్నాయి. వీటిల్లో ఒక్కటి కూడా నిన్ను ముట్టుకోవడానికి వీలు లేకుండా దేవుడు అంటాడు, నేను రక్షించే రక్షకుడు, పాపుల రక్షకుడు అని రాయబడింది. ఈ మాట ప్రతి మనుషుడు పూర్వాంగీకారం. నీలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్న పాపానికి మూలాలైన దేనినైనా సరే వాటన్నిటి నుంచి విడిపించుటకు, ఇదిగో వాటన్నిటి నుంచి రక్షించుటకు, నరకము నుండి ఆరని అగ్ని నుంచి నిన్ను విడిపించుటకు, ఇదిగో పాపుల రక్షకుడు. ఆయన కృప, కనికరములు, దీర్ఘశాంతములు, దయ, ప్రేమ, జాలి ఇవన్నీ కలిగిన వాడే ఉన్నాడు. ఆయన ఎవరు తెలిసిన? పాపుల రక్షకుడు అయిన యేసుక్రీస్తు. నేను అడుగుతున్నాను, వీటిల్లో ఏ ఒక్కటి మన దగ్గర పనిచేసినా, బిడ్డలారా, ఒక్కటి పనిచేసినా నువ్వు కోల్పోతావు, జాగ్రత్త. ఈరోజు నేనేం వివరించాలో నాకు అర్థం కావట్లా. ఏ రోజు చూసినా మనం శోధించబడతానే ఉన్నాం. ప్రతిరోజు, ప్రతి క్షణం పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మనకి ఎంత అవసరమో, ప్రతి నిమిషం ఎంత నమ్మదగిన మాటో, ఎంత నమ్మదగిన మాటో. ఈ రోజున నేనేమంటానంటే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి అయింది, ఆకాశం అయింది. మీరు చూసారు ఎప్పుడన్నా? ఈరోజు నువ్వు ఒక బిల్డింగ్ కడితే ఎంత అందంగా ఉంది బిల్డింగ్, సూపర్ అంటున్నావు. నీ కళ్ళ ముందర కనపడుతున్న ఆకాశం ఎంత గొప్పదో చూడలేదా? 10 అంతస్తుల బిల్డింగ్ కలిగితే ఎంత గొప్ప బిల్డింగ్ అని అంటున్నావే. ఆయన పర్వతాలు ఎంత గొప్పయో చూసావా? ఆయన సృష్టించిన ఒక్క మాట చేత సముద్రాన్ని సృష్టించాడు, పర్వతాలను సృష్టించాడు. ఆయన ఎంత గొప్పవాడో చూసావా నువ్వు ఎప్పుడైనా? ఆయన బలశౌర్యమును నువ్వు ఎరగలవా? నేనేమంటానంటే భూమి ఆయింది, ఆకాశం ఆయింది, సర్వప్రకృతులు ఆయనవి, గాలి ఆయింది, నీరు ఆయింది, నువ్వు తినే ఆహార పదార్థాలు ఆయనవి, నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుందే, నువ్వు అనుభవించే టెక్నాలజీ దేవుందే, నువ్వు అనుభవించే ప్రతి వస్త్రాలు దేవునియే, నువ్వు తినే వెజిటబుల్స్ దేవునియే, నువ్వు తినే మాంసం దేవుందే. అన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తూ తింటూ తాగుతూ ఏమన్నా తెలిసిన నేనే పాపం ఎరగనండి, నేను చాలా మంచోడినండి. ఏ పాపం ఎరగవా? ఏ పాపం ఎరగకపోతే మరణం ఎందుకు వస్తుంది నీకు? నువ్వెందుకు చనిపోతున్నావు? ఒకరోజు నువ్వు చనిపోతున్నావు అంటే నీ మీద మరణం ఏలుబడి చేస్తుంది, గుర్తుపెట్టుకో. భయపడు దేవునికి. నేనే పాపం ఎరగనండి, తప్పించుకోమాక. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మితే అన్ని వాటి నుండి, ఎన్నో రకాల పాప శాపాల నుంచి నిన్ను విడిపించి రక్షించుటకు రక్షకుడు ఆయన. నీ పిల్లలకి ఏం చెప్తావు? రక్షణ కంటే గొప్పది భూమండలం మీద ఏదైనా ఉందండి? పాపం నుండి, మరణం నుండి, పాతాళం నుండి తప్పించేటువంటి రక్షణ కంటే శ్రేష్టమైనది నీ పిల్లలకి నువ్వేం నేర్పుతున్నావు? చూసావు ఎప్పుడన్నా? నీ పిల్లలు డిగ్రీలు అయితే పరలోకమైన వెళ్తారా? చూపించు నాకు. బుద్ధి జ్ఞానం నేర్చుకోండి. తల్లిదండ్రులారా భయపడండి. కన్నావు పిల్లల్ని, పిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నీ పిల్లలకు రక్షణ కావాలని తెలుసా? బాల్యదుల నుంచి నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు?
విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం అంటాడు. అబ్రహాం అంట ఆయన పుట్టిన పిల్లలందరికీ దేవుని నీతి న్యాయములను ఆయన ఆజ్ఞల కట్టలను గైకొన్నట్లుగా ఆజ్ఞాపించటం దేవుడు చూశాడంట అబ్రహాముని. ఈ రోజున మనందరం అబ్రహాము యొక్క సంతానం కాకపోతే మనకు రక్షణ లేదు, పరలోకం లేదు, నిత్య జీవం లేదు. పిచ్చి లోకాన్ని, లోక పద్ధతులు నమ్ముకొని లోక ఆశల చేత నువ్వు నీ పిల్లలు బతికి చచ్చి నరకంలో ఉంటారు. ఒక్క నిమిషంలో రెప్పపాటులో పాతాళంలో కూర్చుంటారు. భయం ఉందా? ఏం చూసుకొని నీకు గర్వం? నువ్వు నిజంగా పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుని నువ్వు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నమ్మారా? రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువునానా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకనగా దేవుని గూర్చి తెలియక, దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విసిదపరిచింది. దేవుడు అది వారికి విసిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారు నాయన? నువ్వు, నీ పిల్లలు, నీ భార్య, భర్తలో ఏం ఆలోచిస్తున్నారు? భార్య వస్తే సంఘానికి భర్త రాడు, వీడు మొనగాడు, బయలుదేరాడు, పనికి మాలిన సంత. నీ దరిద్రం నీకు, నీ పిల్లల నెత్తి మీదకి వస్తుంది, జాగ్రత్త. ఈయన కుక్కలాగా ఒక కాపరి లేకుండా, పరిశుద్ధుల సంఘం లేకుండా, నీతిమంతుడు విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసే పరిశుద్ధులు లేకుండా, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని వెంబడించే సంఘాలు ఎన్ని లేవు? బుద్ధి జ్ఞానం లేదు నీకు. బైబిల్లో ఏం చూపిస్తుంది? ఎవరు నీకు కాపరి? ఉద్యోగం చేసేవాడు నీ కాపరా? భయం ఉందా నీకు? యేసు ప్రభు ఎవరిని నియమించాడు? బైబిల్ చదివావా? నీ శరీర ప్రేమలతో ఉప్పొంగమాక. తీయటి మాటలు చెప్తారని లేఖనాలు ఉన్నాయి. నీకు డబ్బు ఉందని జనాలు పోగేసుకొని కూర్చొని మీటింగ్లు పెడతావా? ఎవరిని మోసం చేస్తారా నాయనలారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, బైబిల్ చూడండి. విశ్వాసం మీద ఆధారపడకుండా నీ కలిగిన వాటి మీద దేని మీద ఆధారపడి సేవ చేసినా యు ఆర్ ఏ ఫూల్. నువ్వు పనికిరావు, నీ కష్టం వృధా అయిపోద్ది. జాగ్రత్త. ఏ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావురా? చూపించు నాకు. సత్యానికి దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు అంటాడు, అన్నిటికంటే ప్రమాదపూరితమైన పాపం అండి ఇది. అబద్ధం, ఇట్లాంటి చిన్న చిన్న అన్ని పాపాలే, రైటే, కాదంట్లా. అన్నిటికంటే అతి భయంకరమైన పాపం ఏంటో తెలిసినా ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు. రోమాపత్రిక 1:19 నుంచి చదువుకోండి. ఏమని చెప్తున్నాడు తెలిసినా? ఇదిగో నువ్వు సృష్టిని చూసావు కదా, సృష్టిని చూసిన తర్వాత సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఆరాధించకపోతే, ఇదిగో 1:28 వచనంలో, రోమాపత్రిక 1:28లో మొత్తం లిస్టు మొత్తం చెప్పుకొచ్చాడు. చూసుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదవండి. మనం ముచ్చట్లాడి తెలుసుకునేంత ఈజీ కాదు. మహిమ కలిగిన ఒక సువార్త పౌలు జీవితంలోకి వస్తే ఏం చెప్తున్నాడండి? తన జీవితంలో ఏ ప్రకటన, ఏ సంగతులు బోధిస్తున్నాడు. ఈ రోజున ఏం చూసుకోనికి గర్వం? ఏ నియమం ప్రకారం సేవ చేస్తున్నావు? ఏ నియమం ప్రకారం సంఘానికి నువ్వు కాపరివి? ఏ ప్రతిష్ఠ ఉంది? మనుషులు మారచ్చు, ప్రతిష్టలు ఎవరికైనా ఒక్కటే పద్ధతి. సువార్థికుడికైనా, కాపరికైనా, బోధకుడికైనా, ప్రవక్తకైనా ఒకటే పద్ధతే. పిచ్చి పిచ్చి పద్ధతిలో ప్రసంగాలు చేసి ప్రజలను మోసం చేయగలమేమో, ఉపదేశాన్ని, వాక్యాన్ని ఎవడు మోసం చేయలేడు. ఇప్పుడు అన్నిటికంటే ప్రమాదపూరితమైన పాపం ఏంటో తెలిసినా? ఇదిగో సృష్టిని చూసావు కదా, ఈ సముద్రాన్ని, భూమి ఆకాశాలను చూసావు కదా, కొండల్లో నక్షత్రాలని, సూర్యచంద్ర నక్షత్రాలను చూసావు కదా, వాటన్నిటిని చూసిన తర్వాత దేవునిగా నువ్వు ఆరాధించలేదని అడిగాడు. దేవునిగా నువ్వు మహిమపరచలేదని అడిగాడు. నీ ఉద్యోగమే ఒక విగ్రహం. జాగ్రత్తగా ఉండు.
నీకు విశ్వాసం ఏం తెలుసుద్ది నాన్న? ఉద్యోగం చేసి నెలకి 70-80 వేలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కూర్చుంటే నీకు విశ్వాసం మీద ఆధారపడి సేవకులు విలువ నీకేం తెలుస్తుంది? ఒక విశ్వాసాన్ని నీకు తెలియనప్పుడు, ఆ జీవితం నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఎవరికేం బోధిస్తావు? ఒకడు పింఛన్ తీసుకొని నెలకి 80,000 పింఛన్ తీసుకొని వాడు సేవ చేస్తున్నాడు. జనాలను నాశనం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. నీకెందుకు ఆ సంఘం? ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి, విశ్వాసంతో నడిచే పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి విశ్వాసం నేర్చుకో, త్యాగం చెయ్యి, నష్టపో. జాగ్రత్త. సేవకునికి 2 అంతలు తీర్పు. ఒక దైవజనుడు అపోస్తులుడైన పౌలు తన జీవితంలో ఏం కార్యాలు జరిగింది చెప్తున్నాడండి. ఒక మహిమ కలిగిన సువార్త వస్తే అతని జీవితాన్ని ఎలా దిద్దాడో దేవుడు చెప్తున్నాడు. మన బ్రతుకులో జరిగినన్ని తీసుకొని వెళ్ళి 15వ వచనం దగ్గరికి వచ్చి అక్కడ యాడ్ చేసేస్తున్నాడు. ఆ ప్రజలందరూ నమ్మదగింది ఇది. బాబా నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. నేను అనుకుంటున్నాను ఇంకో సెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరి పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, నాన్న, నిజంగా నువ్వు నమ్మితే మనుషులందరూ కూడా నమ్మదగింది ఇది, విశ్వసించదగినది, మనుషులందరూ పూర్ణంగా అంగీకరించదగిన దేవుని మాట ఇది. లోబడగలిగితే ఈరోజు నిజంగా నిండు హృదయంతో ప్రార్థన చేయి. నిజంగా పాపుల రక్షకుడైన క్రీస్తు నువ్వు అంగీకరించావా? పూర్ణంగా నీ హృదయంతో అంగీకరించావా? ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ సత్యవాక్యముల నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ప్రభా, నీ వాక్యము, నీ మహిమ కలిగిన సువార్త ఒక వ్యక్తి అపోస్తులుడైన పౌలు జీవితంలో టచ్ చేసినప్పుడు ప్రభా ప్రేమ చేత నిండిపోయాడు, విశ్వాసం చేత నిండిపోయాడు, దేవుని కనికరం చేత నింపబడ్డాడు, దేవుని దీర్ఘశాంతాన్ని కనులారా చూశాడయ్యా. ఇవన్నీ ఎందుకనంటే ఆయన పాపుల రక్షకుడిగా మన మధ్యలోకి వచ్చేసాడని చెప్తున్నాడు. ఈ రోజున నిజంగా పాపుల రక్షకుడని నువ్వు నేను నమ్మగలిగామా? అంగీకరించగలిగామా? ఈరోజు రాత్రి దేవుని పాదాలు పట్టుకొని నిజంగా గుర్తు తెచ్చుకో. నిజంగా గ్రహించుకోగలిగితే మనం ఎంత ధన్యులమో, నిజంగా ఆలోచించగలిగితే మనం ఎంత ధన్యులమో. ప్రభా, నన్ను నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా నాయనా. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెను, పుట్టలేదు. ఎప్పుడో ఉన్నవాడు, ప్రపంచముల కంటే ముందర ఉన్నటువంటి దేవుడు ఆయన. వచ్చాడు, పుట్టలేదు, వచ్చాడు. పుట్టాడని చెప్పి పుట్టినోడు గిట్టక మానడు, పుట్టినోడు చనిపోతాడు ఒక రోజున. వచ్చినవాడు వచ్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, మరణపు ముళ్ళను విరిచాడు. నీ చుట్టూ మరణం ఏలుబడి చేస్తున్నప్పుడు, ఒక్కని వలన పాపం అవిధేయత నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మరణం నుండి, పాపం నుండి, నిత్య నరకాగ్నికి నుండి నిన్ను రక్షించుటకు ఆయన వచ్చాడు. ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. ఈ రోజున పూర్ణ అంగీకారంతో నువ్వు, నీ పిల్లల కుటుంబం అంగీకరించిందండి. మనలను మనం పరీక్షించుకుంటే ఎంతో ధన్యులం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఈరోజు రాత్రి నా బిడ్డల్ని నన్ను దర్శించి నాయనా, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన పాపుల రక్షకుడైన నిన్ను అంగీకరించుటకు నాయనా, ఈ వాక్యము నమ్మదగిందని అంగీకరించుటకు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నమ్మటానికి, అంగీకరించడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. నన్ను నా బిడ్డలను దర్శించి మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్. లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు.